శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలోని కదిరి పట్టణంలో కదిరిలో 2,640 కేజీల టపాసులు స్వాధీనం చేసిన కదిరి డీఎస్పీ శ్రీలత మరియు ఇతర సిబ్బందితో కలిసి వారిని పట్టుకుని కేసు బుక్ చేశారు. కదిరిలో కౌంటింగ్ రోజు అల్లర్లకు పాల్పడితే కేసులు బుక్ చేస్తామన్నారు. ప్రాంత ప్రజలకి నాయకులకి అన్ని పొలిటికల్ పార్టీస్ అందరికీ కూడా నమస్కారం. కదిరి పోలీసుల నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. రేపు కౌంటింగ్ 4వ తేదీన జరుగు కౌంటింగ్ సంబంధించి పోలీసులు మేము చేస్తున్న కొన్ని వర్క్స్, తర్వాత మేము ఇస్తున్న కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ డౌన్ మీడియా ద్వారా గ్రాస్ రూట్ లెవెల్ వరకు అన్నీ రీచ్ అయ్యి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ పాటించి కౌంటింగ్ రోజున తర్వాత కూడా ఈ రోజు 1వ తారీఖు ఈ రోజు సాయంత్రం వెలువడే ఎగ్జిట్ పోల్స్ నుండి కౌంటింగ్ అయిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఎటువంటి వైలెన్స్ యాక్టివిటీస్ జరగకుండా ప్రశాంతంగా ప్రజలు ఇచ్చే తీర్పుని నాయకులందరూ ఫాలో అయ్యి దాన్ని యాక్సెప్ట్ చేసి కదిరిలో ప్రజెంట్ ఉన్న ఈ ప్రశాంతత వాతావరణాన్ని ఇలాగే కంటిన్యూ చేస్తారని ఆశిస్తూ పోలీస్ సైడ్ నుండి మేము చేస్తున్న కొన్ని ఆల్రెడీ సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి రెగ్యులర్గా కార్డినల్ సర్చ్ ఆపరేషన్స్ చేయడం జరిగింది. ఈ భాగంలో ఈరోజు కదిరి 1 జూన్న కదిరి టౌన్లో 640 కేజెస్ క్రాకర్స్ సీజ్ చేశాము. దీనికి తోడు ఇన్ అడిషన్ అన్ని మండలాల్లో కూడా కదిరి సబ్ డివిజన్లో ఉన్న అన్ని మండలాల్లో కూడా రెగ్యులర్ ఆపరేషన్స్ జరుగుతూ అన్ని పెట్రోల్ బంకులకి, లాడ్జెస్కి, హోటల్స్కి ఎక్కడైతే పర్సన్స్ని అనాథరైజ్డ్ పర్సన్స్ని గ్యాదర్ అయ్యి ఉంటారో వాళ్ళ అటువంటి అకామిడేషన్ సెంటర్స్ అన్నిటికీ కూడా మేము నోటీసులు జారీ చేశాము. తర్వాత లూజ్ పెట్రోల్ ఎక్కడ కూడా లూజ్ ఆయిల్స్ ఏవి కూడా సేల్ అవ్వకుండా ఉండడానికి కదిరి సబ్ డివిజన్లో ఉన్న 26 పెట్రోల్ బంకులకి నోటీసులు ఇచ్చాము. తర్వాత రెగ్యులర్గా అన్ని చోట్ల కార్డినల్ సర్చ్ ఆపరేషన్ జరిగి చాలా చోట్ల మేము ఐడిఆర్ యాక్ట్, కర్ణాటక మద్యం ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. పోలీస్ సైడ్ నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్కి, పొలిటికల్ పార్టీస్కి మనకి 144 CRPC అమల్లో ఉంది. దీనికి తోడు 30 పోలీస్ యాక్ట్ అండ్ ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. కాబట్టి 144 CRPC ప్రకారం ఎక్కడ కూడా జనాలు గుమికూడడానికి వీల్లేదు. ఎవరైనా గుమికూడితే, ఈ వైలేషన్స్ ఎవరైనా పాల్పడితే పోలీస్ సైడ్ నుండి మేము అన్ని విధాలుగా గట్టి చర్యలు తీసుకోవడానికి మేము రెడీగా ఉన్నాము. ప్రజల్ని కూడా మేము హెచ్చరిస్తున్నాము. ఎవరు కూడా ఈ సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ఏదైనా సర్క్యులేట్ అయితే ఆ న్యూస్ బేస్ చేసుకొని వాస్తవం ఏంటో తెలుసుకోకుండా ఆ న్యూస్ ఆధారంగా ఒకరిలో ఒకరు ప్రలోభాలను చేసుకోవడము, ఒకరిలో ఒకరు ఇష్యూస్ క్రియేట్ చేసి, వైలెన్స్ క్రియేట్ చేసి జిల్లాలో ఉన్న పర్టికులర్లీ కదిరి సబ్ డివిజన్లో ఉన్న ప్రశాంత వాతావరణం ఎవరైనా చెడగొడితే వాళ్ళపైన కఠిన చర్యలు IPC సెక్షన్స్ కింద, తర్వాత RP యాక్ట్ కింద ఇవన్నీ కూడా మేము గట్టిగా వాళ్ళపైన యాక్షన్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి పార్టీస్ అందరూ కూడా మేము లోకల్ లీడర్స్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. మీరు మీ పార్టీ క్యాడర్ని అంతా కూడా సెన్సిటైజ్ చేయండి, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎవరు కూడా వైలెన్స్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఎవరు కూడా ఈ రోజు ఈవినింగ్ నుండి ఎగ్జిట్ పోల్స్ నుండి మనకు ఆల్రెడీ 14th మే నుండి బిఫోర్ ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుండి మనకి స్టేట్ వైడ్ 144 అమల్లో ఉంది. బట్ ఇప్పుడు పోలింగ్ డే రోజు నుండి ఇంకా స్ట్రిక్ట్గా మనం 144 CRPC అమలు పరుస్తున్నాము. ఇప్పుడు ఎవరైనా గుంపులుగా తిరిగితే ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. పోలీస్ సైడ్ నుండి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని విధాలా మేము బందోబస్తు అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ప్రజల వంతు ప్రజలు మాకు సహకరించాలి. ఏదైనా ఉంటే, ఎక్కడైనా ఏదైనా చిన్న డిస్టర్బెన్స్ ఉంటే అది లోకల్ పోలీస్ SHO నోటీస్కి తీసుకొచ్చి దాని ప్రకారమే లీగల్గా ప్రొసీడ్ అవ్వాల్సిందే తప్ప ఎవరు కూడా చట్టాన్ని చేతిలోకి తీసుకొని వాళ్ళు ఇంకొకరి పైన దాడులకి కానీ, అటాక్స్కి కానీ దేనికి కూడా పాల్పడకూడదని మీడియా ద్వారా ప్రజలందరినీ కూడా మేము కోరుకోవడం జరుగుతుంది. మా సీనియర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ మేరకి అన్ని జాగ్రత్తలు మేము ఇప్పటికి తీసుకున్నాము. కౌంటింగ్కి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. మేడం, మన డివిజన్ పరిధిలో ఎంతమంది రౌడీ షీటర్లని బైండ్ ఓవర్ చేస్తారు? మనకి కదిరి రౌడీ షీటర్స్ బైండ్ ఓవర్ మనము ట్రబుల్ మాంగర్స్ ఇవన్నీ ప్రీవియస్ గతంలో జరిగిన ఎలక్షన్ అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళని, అదర్ ట్రబుల్ మాంగర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి దాదాపు 2000 మందిని బైండ్ ఓవర్ చేయడం జరిగింది.